హాయ్, మన ఫుడ్ స్టోరీస్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకు చూపించబోతున్నాం. అదే గుంటూరు సుబానీ హోటల్. అది గుంటూరులో కాదండి, ఇక్కడ మన హైదరాబాద్లో, అది హైటెక్ సిటీలో. మరి ఇక్కడ స్పెషల్స్ ఏంటి, ఆ ప్రిపరేషన్ విధానం ఎట్లుంటుంది, ఎందుకు మిగిలిన హోటల్స్లో కంటే సుబానీ హోటల్లో కొన్ని అంటే ఆ రెసిపీస్ కానీ ఆ బిర్యానీలు ఎందుకు అంత ఫేమస్, అంత వాటి ప్రత్యేకత ఏంటి, అవన్నీ కూడా మేము ఈరోజు మీకు ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూపించాలనుకుంటున్నాం. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ప్రిపరేషన్ విధానంలో చాలా ప్రత్యేకత అనిపించింది మాకు, అందుకే ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇది. చూస్తారు కదా ఈ ప్లేసు, గుంటూరు సుబానీ హోటల్ ఫుడ్ ఐటమ్స్ అంతా తయారయ్యేది ఇక్కడ అనమాట. చూడండి, ఆ కట్టెపొయ్యలు 3 కట్టెపొయ్యలు ఉన్నాయన్నమాట. కొంత గ్యాస్ కూడా ఉంది. అయితే ఎక్కువ మ్యాక్సిమం బిర్యానీలన్నీ వీటి మీద చేస్తుంటారన్నమాట. ఇక సాటర్డే సండే అయితే ఇక్కడ చెప్పనలో కాదు, అంత రష్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా. సో ఈ ప్రిపరేషన్ విధానం అదంతా కూడా మీరు చూడొచ్చు. బిర్యానీ కాంబినేషన్లోకి కలియా ఏమేమి వేసి చేస్తారు? అన్ని కూరగాయలు కనబడుతున్నాయి. టమాటా, ఇది గుంటూరు సుబానీ ఇదిలో ప్రత్యేకత అనమాట. జనరల్గా బిర్యానీ సూప్లోకి బిర్యానీలోకి వేరే రకంగా సూప్ చేస్తారు. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కూరగాయలతో కలియా పలావ్లోకి, బిర్యానీ, చికెన్, మటన్ బిర్యానీ దేంట్లోకైనా ఇది అంటే కలుపుకొని తినడానికి. ఆహా, వంట చేసేటప్పుడు ఆ స్మెల్స్ వస్తుంటాయి, అరోమాలు, వాటితోనే మనకు కడుపు నిండిపోతుంది. కట్టెల పొయ్యి మీద హైదరాబాద్లో హైటెక్ సిటీలో సుబానీ హోటల్ రీసెంట్గా స్టార్ట్ చేసిర్రు. చికెన్ బిర్యానీ, దమ్ చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూడండి ఎంత ఇదిగా ఉందో. కట్టెల పొయ్యి, జనరల్గా కట్టెల పొయ్యిలతో ఇవాళ రేపు వంటలు చేయాలంటే మనకి పల్లెటూళ్ళల్లోనే చేయట్లే, అంతా గ్యాస్ మయమైపోయింది. అటువంటిది ప్రత్యేకత అన్నమాట. ఎందుకంటే కట్టెల పొయ్యి అంటే అదొక ఆర్గానిక్ విధానం మనకి ఎప్పటి నుంచో కూడా. ఇక్కడ 2 రకాల బిర్యానీలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఏమో మటన్ బిర్యానీ అనమాట. గోంగూర పచ్చడి ఒకటి ఇక్కడ స్పెషల్గా చెప్తుంటారు కదా, ఏంటి దాని ప్రత్యేకత? ఇప్పుడు కిచిడి కానీ, చికెన్ దమ్ కానీ, మటన్ దమ్ కానీ, ఇప్పుడు కట్లపొయ్యి మీద వండితే 100% టేస్ట్ వస్తుంది. 100% టేస్ట్కి ఈ గోంగూర ఫ్లేవర్ అనేది గోంగూర ఫ్లేవర్ కాదు, 100% న్యాచురల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర అంటేనే న్యాచురల్. తెలుగు పీపుల్ ఎక్కువ గోంగూర లైక్ చేస్తారు. అందుట్లో మన రైస్ ఐటమ్కి గోంగూర యాడ్ చేసుకుంటే 100% మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ డబుల్ అయింది, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ టేస్ట్ని. గోంగూర స్పెషల్గా గోంగూర మెయిన్లీ వచ్చేసి మా దగ్గర దాల్చా ఉంటుంది. దాల్చా అంటే స్పెషల్ ఐటెం. మేము ప్రిపేర్ చేసే రైస్ ఐటమ్స్కి దాల్చా అనేది ఫేవరెట్ రెసిపీ. దాల్చా కోసమే చాలా మంది సపరేట్ స్పెసిఫిక్ కస్టమర్స్ ఉంటారు మా దగ్గర. మీ దాల్చాకి ప్రత్యేకత ఏంటి? మా దాల్చా వచ్చేసి ప్రిపరేషన్లో కానీ 100% మిగిలిన దాల్చాలతో పోల్చితే మా దాల్చా 100% వన్స్ టేస్ట్ చేస్తే దాల్చా అనేది వదలరు. ఇది కలియా మటను చికెన్ బిర్యానీల్లోకి మనకి బిర్యానీ సూప్ లాగా చేస్తున్నారన్నమాట. కూరగాయలతో సొరకాయ, టమాటా, ఇంకా పచ్చిమిర్చి అవి వేసి సూపు, వంకాయ కూడా అన్నీ కూడా కట్టెలిపోయాయి ఇక్కడ వాతావరణం. మరి ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న గుంటూరు సుబానీ హోటల్ మన సూపర్వైజర్ సాయితో
ఉన్నాం. సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి చెప్పండి, మీ గుంటూరు సుబాని హోటల్ అంటే అది బాగా ఫేమస్ కదా, అదే ఇది పెట్టారు ఇక్కడ. మరి ఏంటి అదే ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయా? దొరుకుతాయి. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మా దగ్గర పరోటా, పాయ. మార్నింగ్ 6 నుంచే పరోటా, పాయ, కిచిడి దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ దొరుకుతాయి. ఇప్పుడు ఏంటి అసలు ఈ సుబాని హోటల్ ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఐటమ్స్ ప్రత్యేకత ఏమిటి అంటే ఏం చెప్తారు? మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐటెం మేము కట్లపై మీద కుక్ చేస్తాం. కట్లపై మీద కుక్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెన్స్ ప్రతి పీపుల్ లైక్ చేయాలని చెప్పి మేము చేస్తాం. అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పూర్వీకులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు గ్యాస్ ఉండేది కాదు కదా ఎవ్రీ విలేజ్కి, కానీ అప్పుడు అంత సోర్స్ ఉండేది కాదు కదా. కట్లపై మీద వండుకొని తిన్నప్పుడు వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారో, ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళో తెలుస్తుంది కదా. ఈ గ్యాస్ మీద తిని ఇవన్నీ ఆరోగ్యం చాలా ఇదవుతుంది. ఇప్పుడు కట్లపై మీద తింటే 100% హెల్తీగా ఉన్నా లేకపోయినా బేసిక్గా ఆల్మోస్ట్లీ కట్లపై మీద వండితే గుడ్ టేస్ట్ వస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. దమ్ చికెన్ బిర్యానీకి బిర్యానీ రైస్ వేసేసారు. రైస్ వేసిన తర్వాత మంట తగ్గించి పైన ఇంకా నిప్పులు రవ్వలు ఉంటాయి కదా, ఆ రవ్వల మీదే అది ఉడకాలన్నట్టు. బాయిలింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ ఇది. చూడండి పైన కూడా ఎన్ని కట్టెలు పెట్టారు, ఎందుకంటే పైనుంచి కూడా హీట్ పోవాలి కదా. చికెన్ బిర్యానీ వావ్! 9 గంటలు 10 గంటల లోపే ఇప్పుడు తినాలనిపిస్తుందంటే ఆ స్మెల్ మామూలుగా లేదు. దమ్ చికెన్ బిర్యానీ ఇక కస్టమర్లు వస్తే అది సర్వ్ చేయడమే అన్నమాట. అదే బౌలు యాజ్ టీజీగా లోపలికి తీసుకొచ్చారు. అబ్బా చూస్తుంటే మామూలుగా ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా టెంప్ట్ అయ్యి తినేస్తారు అంతే. అదిగో దమ్ చికెన్ దమ్ అయింది చూసారా, లుక్ ఎంత నవనవలాడుతుందో. ముక్కలు అలా తినాలనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ 10 గంటలకే ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది. అదిగో రైతా రెడీ. అబ్బా టు బీ ఫ్రాంక్, నాకైతే ఆ వేడన్నంలో ఆ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో ఒంటికూర. అబ్బా అది కిచడీలో నేను తిన్న టేస్ట్ నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి గుంటూరులో. ఇప్పుడు దాన్ని ఆ లుక్ సేమ్ టు సేమ్ అంటే ఒక్కొక్కటి క్రియేట్ చేయగలుగుతారు, దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అట్లనే గుంటూరు సుబాని హోటల్లో ఈ స్పెషల్, వెరీ స్పెషల్ పుంటికూర కదా, 60% 70% బాయిల్ అయినట్టు అనిపిస్తుంది నాకు. మరి మీకు కింద కామెంట్ చేయరు. హోటల్లో కిచిడీకి ఫైనల్ టచ్ పడుతుంది. ఇంకా గీ ఈ స్పెషల్ రైసెస్ అంటే బిర్యానీలు కానీ కిచిడీలు చేసినప్పుడు ఖచ్చితంగా గీ వేస్తారు. ఆహాహాహా సేమ్ చికెన్ లేదనే కానీ మొత్తం ఫ్లేవర్, లుక్, టెక్స్చర్ అంతా మనకి ఇందాక మనం చూసిన చికెన్ బిర్యానీ ఇదే కనబడుతుంది, కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది. దీంట్లోకి ఇచ్చే గోంగూర పచ్చడి, దాల్చా వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్. అబ్బో మాటల్లో చెప్పలేమండి బాబు. మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ కెవ్వు కేక కదా. ఆహా స్మెల్ మామూలుగా లేదండి బాబు, అద్దరిపోయింది అసలు. కొద్దిగా టైం ఎక్కువ పట్టినా కూడా మటన్ అంటేనే టైం ఎక్కువ పట్టింది కదా. లుక్కు, స్మెల్, మూత దిగానే అట్లా కొట్టింది. దాంతోనే సగం ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఇంకా ఫైనల్ టచ్కి ఏ బిర్యానీకైనా ఫైనల్ టచ్లో మంచి శుద్ధమైన నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తేనే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట. ఆహా అబ్బాబ్బాబ్బా పొగలు కక్కుతుందా. లుక్ చూస్తుంటే అట్లా తినాలనిపిస్తుంది కదా, మామూలుగా లేదు. మరి చూడండి ఆ ముక్క ఎంత బాయిల్ అయిపోయిందో మటన్. ఎందుకు అంత టైం పట్టింది అని అనిపిస్తుంది, కానీ మనకి మటన్ బిర్యానీలో మటన్ ముక్క బాయిల్ అవ్వకపోతే బిర్యానీ రైస్ ఎంత టేస్ట్గా ఉన్నా అదొక మళ్ళీ ఇదవుతుంది. అందుకే ఏ షెఫ్ అయినా అక్కడ చాలా కేర్ తీసుకుంటారు.
స్మెల్ మామూలుగా అత్తల్లా దంచుతుంది. సో కాబట్టి చూసారు కదా గుంటూరు సుబానీ బిర్యానీ స్పెషాలిటీస్. ఇక్కడ ప్రిపరేషన్ కానీ అదంతా ఒరిజినల్ మన సాంప్రదాయ విధానం. పుల్లలతో కట్టె పొయ్యి మీద మంచిగా చాలా ఆర్గానిక్ పద్ధతిలో ప్రిపరేషను. చాలా టైం పట్టింది. మరి టేస్ట్ ఒక రేంజ్లో ఉంటుందంటే దీనికి కారణం అదనమాట. సూపర్. ఆన్లైన్ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తా. ఇంత గుంటూరు సుబానీ హోటల్లో చికెన్ దమ్ బిర్యానీ, కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసినటువంటి చికెన్ బిర్యానీ, అట్లాగే మటన్ బిర్యానీ, ఇది కిచిడి అనమాట. 3 రకాలు కొంచెం టేస్ట్ చేసి ఇది చాలా పెట్టారు. అదంతా తినడం కష్టమైన పనే. బిర్యానీలోకి అలాగే కిచిడీలోకి కాంబినేషన్ చూసాం కదా మనం ప్రిపరేషన్లో. కాలియా వంకాయ, టమాటా, సొరకాయ చేసిన శనగపిండి మిక్సీ చేసినటువంటి కాలియా, అలాగే ఇది దాల్చా. ఇది కొంచెం అంటే నువ్వులు అవి ఎంత మిక్స్ చేసేది. ఇక ప్రత్యేకత గుంటూరు సుబానీ హోటల్లో ఇదంటే గోంగూర చట్నీ. చూసాంగా ప్రిపరేషన్ కూడా కొంత మనం చూపించాం, మన వీడియోలో మీరు చూస్తుంటారు. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే. అట్లాగే ఇక గడ్డ పెరుగుతో చేసిన రైతా, అంతా కూడా కాంబినేషన్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది నాకు. ఏం తినాలి? ఫస్ట్ అయితే నేను కిచిడీ టేస్ట్ చేస్తా ఎట్లా ఉందనేది. కిచిడీలోకి నాకు బాగా ఇష్టమైన గోంగూర పచ్చడి వేసుకొని, ఆహా, ఇంట్లో మనం కూడా గోంగూర పచ్చడి వేసుకుంటాం కానీ ఈ లుక్ అయితే రాదు. అంటే పదార్థాలు ప్రిపరేషన్ స్టైల్ మారినప్పుడు టేస్ట్ కూడా మారిపోద్ది. ఆహా, చూడటానికి రైసులు 3 ఒకేలాగా ఉన్నా కూడా టెక్స్చరు, కలర్ అంతా దేనికదే ప్రత్యేకమైన టేస్ట్ అన్నట్టు. ఫస్ట్ నేను కిచిడి మన గుంటూరు సుబానీ హోటల్ హైదరాబాద్ బ్రాంచ్లో కిచిడి టేస్ట్ చేస్తున్నా. ప్రిపరేషన్ విధానం అంతా చూసారు కదా, ఆ కలుపుతుంటేనే ఆ ఫీల్ మామూలుగా లేదు. ఆహా, ఎంత బాగుందంటే హాయిగా తింటుంటే అట్లా వెళ్ళిపోతుంది లోపలికి. టేస్ట్ అన్నీ ఏకదమ్ సరిపోయినాయి. నిమ్మకాయ కూడా పిండుకుంటే నా టేస్ట్ మామూలుగా ఉండదు. అలా వెళ్ళిపోతుంది అన్నమాట తింటుంటే. ఈ ఒక్కటే తినేస్తే ఇదే సరిపోద్దేమో అనిపిస్తుంది, అంత బాగుంది అన్నమాట. గోంగూర చట్నీ అయితే ఇంకా అసలు ఆ టేస్ట్ కొద్దిగా నాకు సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. ఎందుకంటే సాల్ట్ ఎవరో ఇదిని బట్టి వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్గా చేసారు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే సాల్ట్ మరి ఎక్కువ తింటాం మంచిది కాదు కాబట్టి నేను కూడా వేసుకోను. అబ్బాబ్బా, మామూలుగా లేదండి టేస్టు. కిచిడీలు మనం మామూలుగా తింటుంటాం కానీ గుంటూరు కిచిడీకి ఉండే టేస్టే వేరు. అందులో సుబానీ గారు వాళ్ళ హోటల్లో చేసే కిచిడీ వేరే. ఆ గోంగూర పచ్చడి అది యాడ్ అయిన తర్వాత అసలు చెప్పలేము. గోంగూర పచ్చడి ఒట్టిదే తినాలనిపిస్తుంది నాకైతే, టు బీ ఫ్రాంక్. ఏం చెప్పాలంటే నాకు అంత ఇష్టం. మామూలుగానే గోంగూర పచ్చడి ఇష్టం, అందులోకి ఇది మామూలుగా లేదు టేస్ట్. మీరే చూస్తున్నారు కదా, చికెన్ మటన్ పక్కన ఉన్నా కూడా నేను గోంగూర పచ్చడితోనే తింటున్నాను ఫస్ట్. బాబా, ఒక ముద్ద తిన్న తర్వాత ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది. నెక్స్ట్ అంటే ఇంకా 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 అంటాం చూడండి, అట్లా అంత బాగుంది అన్నమాట. సో మీరు ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు టేస్ట్ చూడవచ్చు. అలాగే ఆన్లైన్లో స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు రివ్యూస్ చూసుకునే వెళ్ళొచ్చు. మేము చెప్పినంత మాత్రాన ఇదేదో కావాలని చెప్పినట్టు కూడా అనుకుంటారు కదా కొంతమంది.
ఎందుకంటే ఒక ఫీల్ మనం ఫుడ్ తినేటప్పుడు లేనప్పుడు లేనిపోయిందిగా కల్పించి చెప్పలేం కదా. అద్భుతం. గోంగూర పచ్చడి అయితే నా భూతో నా భవిష్యత్తు అంటారు ఉండే. నేను ఖచ్చితంగా ఈ గోంగూర పచ్చడి చేయడం నేర్చుకుంటా. ఆహాహా, వివాహ భోజనము, ఆ పాట గుర్తొస్తుంది నాకు. ఎస్వి రంగారావు గారు మాయాబజార్లో అన్ని రకాల వాటిని ఆస్వాదిస్తూ తింటారు కదా. మనకి 2-3 రకాలుగా అంత ఫీల్ వస్తుంది అన్నట్టు. టేస్ట్, ఫుడ్ అంటే టేస్ట్ కదా, సూపర్ టేస్ట్, మామూలుగా సింప్లీ సూపర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది చూద్దాం, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఆ చికెను అది చూస్తూ ఉంటే సూపర్ అనమాట. నిమ్మకాయ పిండుకొని కట్టె పుల్లల మీద తయారయ్యింది. ఎంత బాగా చేశారంటే దాని వెనక ఎంతో కష్టం ఉంది. టేస్ట్ వట్టికి రాదు కదా. దాల్చా చూస్తుంటేనే మామూలుగా లేదండి. ఇదిగా చూడండి ఎంత ఎంత అంటే వంట చేయడం కూడా, వంట అనేది ఒక శాస్త్రం నా దృష్టిలో. వంట మాస్టర్ అదంతా ఒక అవగాహన ఉంటుంది. చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఇంప్రూవైజేషన్స్ వస్తుంటాయి. అబ్బా, అబ్బా, ఈ దాల్చా మామూలుగా తాగేయాలనిపిస్తుంది. ఇది యాడ్ అయిన తర్వాత అంత టేస్ట్ ఉందన్నమాట. మామూలుగా మనం కొన్ని చోట్ల బిర్యానీకి ఇచ్చే స్పైసీ సూపు అది తినలేము, అట్లా వదిలేస్తుంటాం. కానీ ఇది మామూలుగా లేదు, సూప్ అబ్బాయి. ఈ దాల్చా ప్రిపరేషన్ దేంతో చేశారో నేను పూర్తిగా అయితే చూడలేదు, కానీ అద్భుతంగా ఉంది చికెన్ బిర్యానీ. ఇప్పుడు నేను తిన్న కిచిడి అది నెక్స్ట్ లెవెల్లో ఒక టేస్ట్ ఉంటే, ఇది ఇంకొక లెవెల్లో ఉంది టేస్ట్. అబ్బా, ఏదైనా ఫుడ్ ఐటమ్ తింటుంటే మనకు ఒక ఇదిలో స్టార్టింగ్లోనో మిడిల్లోనో టేస్ట్ తగలకపోతే తినలేము, వెతుకుతుంటాం. ఏడ తగులు ఈ స్టార్టింగ్లోనే తగిలింది దాల్చాతో సూపర్ ఉందన్నమాట. చికెన్ చూసారు కదా, దమ్ బిర్యానీ దమ్ అయింది మంచిగా. ఆ కట్టె పొయ్యిల కింద మంచిగా ఆ హీట్లో ఆర్గానిక్ పద్ధతిలో వండిరు. కట్టె పుల్లల పొయ్యి మీద టెండర్ చికెన్ అన్నమాట. అలా నోట్లో పెట్టుకుంటే పళ్ళు వచ్చిన పిల్లల నుంచి పళ్ళు ఊడిపోయిన తాతగారి వరకు అలా నోట్లో పెట్టుకుంటే అదే కరిగిపోతుంది. అట్లా ఉందన్నమాట. నిజంగా దాల్చా టేస్టు అద్భుతంగా ఉందండి. నేనైతే చికెన్ బిర్యానీ ఎక్కువ తినకూడదు అనుకున్నా, టు బి ఫ్రాంక్. కానీ ఆ దాల్చా యాడ్ అయిన తర్వాత వదలబుద్ధి అవుతుందా నాకు, నిజం. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్లు అవి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో కొద్దిగా మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఈరోజు కుదరలేదు. అబ్బా, అటు బిర్యానీ రైస్ కానీ దాల్చా కానీ అలా నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగా కరిగిపోవటం అంటారు చూడండి, అట్లా కరిగిపోతుంది చికెన్. బిర్యానీలో మనం కొంచెం అవి హాట్ ఫుడ్స్ కాబట్టి ఈ ఆనియన్స్ లాంటివి తింటే చాలా మంచిది. ఈ కాంబినేషన్ రెసిపీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఈ రెసిపీ కానీ గోంగూర పచ్చడి కానీ ఈ కలియా ఇంకా ఇది ట్రై చేయలేదు. రైతా మామూలుగా లేదు, ఎంత చిక్కగా ఎంత క్వాలిటీగా చేశారో చూడండి. చాలా చోట్ల అంతా మజ్జిగ వేసి ఇస్తారు. చికెన్ బిర్యానీ ఒక రేంజ్లో దేనికయ్యే పోటీ పడుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. బా, దాల్చా యాడ్ చేసిందండి టేస్ట్. ఫుడ్ వదలలేము, వేస్ట్ చేస్తేనే బాధేస్తున్నాం. అంటే కొంచెమే తినాలి అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు
బాబా బాబా ఒట్టి దాల్చా తాగేయాలనిపిస్తుందండి నాకైతే. ఇంక బిర్యానీతో తోడైన తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ సరిపోయేటట్లేదు నాకు. నిజం, ఫస్ట్ టైం ఇంత బిర్యానీ ఇదంతా యాడ్ తింటావురా బాబు అని లోపల అనుకున్నా, కానీ ఇవన్నీ టేస్ట్లు యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది నాకు. చికెన్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే, టూ మచ్గా అంటే ఇట్లా పట్టుకుంటే ఇదైపోయేలాగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, నోట్లో చిన్న పిల్లలు తిన్నా కూడా అలా ఇదైపోయే విధంగా ఆ బ్యాలెన్స్ షెఫ్ చేసిన విధానం అద్భుతం. అదేనేమో గుంటూరు సుబానీ ప్రత్యేకత. అంతే కదా, ఎక్కడో ఒక టౌన్లో పాపులర్ అయిన వంటకాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి హైటెక్ సిటీ ఏరియాలో పెట్టి ఇచ్చేయడం అంటే దాని వెనుక వాళ్ళ నమ్మకం ఒకటి ఉంటుంది కదా. ఆ నమ్మకం ఇప్పుడు నాకు కనబడదు. తింటుంటే వాళ్ళు దేని మీద నమ్మకం పెట్టుకున్నారు బిజినెస్కి సంబంధించి. ఆ టేస్ట్ సూపర్ 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 సూపర్. మీరైతే ఇది టేస్ట్ చూస్తే రేటింగ్లు మీరే ఇవ్వచ్చు. మేము చెప్పేదానికంటే మామూలుగా డిస్టింక్షన్ అని అంటుంటాం కదా మనం మార్క్స్లో. డిస్టింక్షన్ జనరల్గా 70 అబవ్ 80 అబవ్ ఆ రేంజ్ అనమాట. అద్భుతం. ఒట్టి బిర్యానీ రైస్ తింటుంటే కూడా వదలబుద్ధి కావట్లేదండి టు బి ఫ్రాంక్. ఇది ఒట్టి బిర్యానీ దాల్చా కలపకుండా. దాల్చా కలిపితే నెక్స్ట్ లెవెల్ ఉంది రేంజ్ టేస్ట్. ఇప్పుడు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుంటూరు సుబానీ అంటే మటన్ బిర్యానీ. ఆ మటన్ బిర్యానీలోకి నేను ఫస్ట్ టైం చూస్తున్న ఈ కాలియా అనేది కూరగాయల సూప్తో, అంటే కూరగాయలు అంటే ఎక్కువ కూరగాయలు కాదు, సొరకాయ, టమాటా, వంకాయ ఈ మూడింటి కాంబినేషన్లో చేశారనమాట. ఇది వేసుకొని మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నా. సూపులు అందరూ చేస్తుంటాం, కానీ ఆ ఫుడ్ ఐటెంలోకి ముద్దని ఆస్వాదించే విధంగా టేస్ట్ రావాలి అంటే చాలా శ్రద్ధ తీసుకోవాలి. అది ఇంట్లోనైనా బయట అయినా. ఆఫ్కోర్స్ మన అమ్మలు అక్కలు చేసినప్పుడు, చెల్లెమ్మలు చేసినప్పుడు బాగానే చేస్తారు, కానీ ఒక స్పెషల్ పాపులర్ ఐటమ్ అన్నప్పుడు ఇది కొన్ని వందల వేల మంది తినేది కదా. వాళ్ళు అది మెయింటైన్ చేస్తేనే కదా వాళ్ళ బిజినెస్ ఉండేది. చూస్తున్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు. చెప్తా, మటన్ బిర్యానీ దాల్చా అదే కలియాతో ట్రై చేస్తున్నా. ఫస్ట్ బైట్ ఇది. అయ్యో బాబోయ్, అసలు దాన్ని మించి ఒకదాని ఉన్నాయండి టు బి ఫ్రాంక్. నిజం, ఫస్ట్ టైం లైఫ్లో ఇది తినడం ఈ కలియా కాంబినేషన్తో. అబ్బా టేస్ట్ సంపినరండి బాబోయ్, మామూలు లేదు అది. నేను ఫస్ట్ అది చూసినప్పుడు ఏదో మన పప్పుచారు లాగా ఉంటుందిలే అనుకున్నా, కానీ టేస్ట్ ఎట్టుందంటే అద్భుతం. ఆ టేస్ట్ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నా బిర్యానీలోకి. అద్భుతం మటన్ బిర్యానీలో. బాబా మటన్ లేకుండా మనం ఒట్టి కలియాతో తినొచ్చండి బిర్యానీ. అంత అద్భుతం ఉంది టేస్ట్ సంపిండ్రు మామూలుగా కాదు. ఫస్ట్ ఏదో అనుకున్నాం మేము, ఫస్ట్ నేను రావడానికి ముందు ఏదో చెప్తుంటారులే అది అనుకున్నాం, కానీ వచ్చాక నా అభిప్రాయం మారిపోయింది. నిజం, మీరు కావాలంటే ట్రై చేయండి. చేసిన తర్వాత నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నానని మీకు అర్థమైంది. అద్భుతం. అస్సలు మామూలుగా బిర్యానీ అయినా కిచడీ అయినా ఒట్టి రైసే తినేయచ్చు. దానిలోకి ఇక్కడ తయారు చేసిన కాంబినేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. టేస్ట్ ఒక్క మెతుకు కూడా మనం వదలం. ఒక్క మెతుకు కూడా చివరి మెతుకు వరకు తినే విధంగా ఉన్నాయి టేస్ట్. టు బి ఫ్రాంక్ నేనైతే కొద్ది తినేసి వదిలేద్దాం అనుకున్నా. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కదా వదిలేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు వదలలేకపోతా. ఆ టేస్ట్ అంత టెంప్ట్ చేస్తుంది. మళ్ళీ దొరకదేమో. అంత బాగుంది, సూపర్, మామూలుగా. కలియాతో అయింది కదా, ఇప్పుడు
ఈ దాల్చాతో మటన్ బిర్యానీ ట్రై చేస్తా. మెయిన్లీ ఈ పీస్ మటన్ చూసారు కదా ఎంతసేపు ఉడికిందో కట్టెపొయ్యల మీద మెత్తగా అలా నోట్లో పెట్టుకుంటే ఆహా, ఏ విధమైన మన పళ్ళు కొంచెం గట్టిగా లేకపోయినా నలిగిపోతుంది. టేస్ట్ అన్ని సముపాలల్లో అద్భుతంగా ఉన్నాయి. దాల్చాతో తిన్నప్పుడు ఈ కలియాతో తిన్నంత టేస్ట్ లేదు. చికెన్ బిర్యానీలో దాంతో తిన్నప్పుడు అది అద్భుతమైన టేస్ట్ ఉంది. కలియా ఈ మటన్ బిర్యానీలో వేసుకున్నప్పుడు అది సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఎప్పుడో వీకెండ్లో మనం తినాలని అనుకున్నప్పుడు, ఫ్యామిలీకి మనం ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇటువంటిది సుబానీ గుంటూరు స్పెషల్ అండి, స్పెషల్. అది తింటే అదొక ఇది ఆ వీకెండ్ మనం ఒక పూర్తి అవుతుంది అనమాట. అంత బాగుంది, సూపర్ సూపర్. రైతా మనం చాలా చోట్ల చూసాం. రైతా ఏంటరా అంటే మజ్జిగలో వేసి ఉల్లిపాయ ముక్కలను కొత్తిమీర పలసటి మజ్జిగలో ఇస్తుంటాడు. మీరు చూడండి, మంచిగా గడ్డ పెరిగిన కొద్దిగా ఇట్లా చిలికి అందులో కొత్తిమీర ఉల్లిపాయ అది చూస్తుంటేనే కప్పులో పోసుకొని తాగాలనిపిస్తుంది. నిజం, క్వాలిటీ, దాంతోపాటు టేస్ట్. బాగుంది, చాలా బాగుంది. కొంచెం గడ్డ పెరుగు కదా, చక్కగా ఇచ్చారు. చల్లగా ఉంది, లైట్గా పుల్లగా చల్లగా. మనం ఫినిషింగ్లో వేసుకుంటే ఇది డైజెషన్ పరంగా కానీ ఓవరాల్గా చాలా హెల్తీ. దీన్ని కూడా వదలలేము, అంత బాగుంది. కావాల్సినంత ఇక్కడ మనకు బకెట్లో పెట్టారు. చాలా చోట్ల ఇమ్మంటే చిన్న చిన్న కప్పుల్లో తీసుకొచ్చి ఇస్తారు, అవునా కదా? సో మీకు అది కూడా గమనించాలి. ఇక్కడ మనం కావాల్సినంత వేసుకోవచ్చు ఏదైనా. ఏది ఈ కాంబినేషన్స్ అన్నమాట. గోంగూర పచ్చడి కానీ, ఈ రైతా కానీ, హలియా కానీ, అబ్బా ఇది నాకు ఈరోజు మర్చిపోలేనండి బాబు. టేస్ట్ దాల్చా కూడా బిర్యానీ సూప్ అని మనకు బయట ఇస్తుంటారు, అద్భుతంగా ఉంది. వాటితో మనం 4 ముద్దలు తినాలనుకుంటే 10 ముద్దలు తింటాం. మరి ఇది మన ఫుడ్ స్టోరీస్లో ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ. మీరే స్వయంగా వీడియో అంతా చూసారు కదా, ప్రిపరేషన్ విధానం కానీ. దీన్ని నేను టేస్ట్ గురించి మీకు కొంచెం ఏంద్రబాబు ఏదో ఎక్కువ చెప్పేస్తున్నాడని అనిపించి ఉండొచ్చు, కానీ అది ఒట్టిగా రాలేదండి. దాని వెనక ఇప్పుడు మీరు గమనించారు కదా, ఆ కట్టె పొయ్యిల మీద చేసిన విధానం, ఆ షెఫ్లను వీళ్ళు ఎంచుకున్న విధానం, అదంతా చాలా జాగ్రత్త తీసుకుని ఆ టేస్ట్ని నమ్ముకొని పెట్టారనిపించింది నాకు. హోటల్ అయితే గుంటూరులో ఉన్నది హైదరాబాద్కి వచ్చి పెట్టారంటే మాటల. హైదరాబాద్ అందులో హైటెక్ సిటీ, ఏదో ఎక్కడ పడితే అక్కడ కాదు. మళ్ళీ అంతా కొంచెం క్లాస్ ఏరియా అంటుంటాం కదా, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉండే ఏరియా. మనం ఏ బిర్యానీ తీసుకున్నా, ఏ ఫుడ్ ఐటెం తీసుకున్నా కూడా ఒక్క మెతుకు కూడా వదలం. ఫుడ్ వేస్ట్ చేసే విధంగా ఉండదు ఇక్కడ. ఫుడ్ చివరిదాకా మొత్తం చివరి మెతుకు వరకు ఆస్వాదించే విధంగా ఉంది. మరొక ఎక్స్క్లూజివ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నా. మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో మీరు తెలియజేయండి. ఓకే, మరి బాయ్ బాయ్.